హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి శ్యామ్. నా పేరు అడ్డూరి. మనం మాట్లాడుకునేది ఏదైతే 52 ఎపిసోడ్ నామినేషన్ ప్రక్రియ మండే నుంచి స్టార్ట్ అయ్యి నిన్న ట్యూస్డే వరకు ఏదైతే కంటిన్యూ అయిందో, నిన్నైతే ఎండ్ కార్డ్ అయితే పడిందని చెప్పాలి. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనం మాట్లాడుకునే ముందు దయచేసి ఎవరెవరైతే చూస్తున్నారో ఈ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. లైక్ చేయడం మీ చేతిలో ఎంత పని అండి, అది దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా బిగ్ బాస్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో మీ సలహాలు సూచనలు అయితే తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. అయితే ఎపిసోడ్ 52 గురించి మనం ట్యూస్డే జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే, నేను లైవ్ కూడా చూడడం జరిగింది. అందులో ప్రత్యేకంగా ఎప్పుడైతే మనకు నామినేషన్స్ కొంతమంది వచ్చి ఎవిక్టెడ్ పీపుల్ ఎవరైతే వచ్చి నామినేట్ చేయడం మొదలుపెట్టారో, తర్వాత నిన్న షష్ఠి గారితో స్టార్ట్ అయింది. నిన్న షష్ఠి గారు అలాగే మన భరణి గారు ఎంటర్ అయ్యారని చెప్పాలి. తర్వాత వీళ్ళు నైట్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ ఏదైతే ఉందో అది మన ఎవరు మార్నింగ్ ఏదైతే ఉందో శ్రీజాను భరణి గారు అయితే హౌస్లోకి ఎంటర్ అయ్యారని చెప్పాలి. తర్వాత వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి పెట్టిన గేమ్ ఏంటి పరిస్థితి, వాళ్ళకి సంబంధించి హౌస్ మేట్స్ ఏం మాట్లాడారు ఏంటి అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. రావడం అయితే షష్ఠి అయితే హౌస్లోకి ఎంటర్ అయింది. షష్ఠి ఎంటర్ అయ్యి అక్కడున్న ఎవరైతే డీమాన్ పవన్ అయితే నామినేట్ చేసింది. ఎందుకంటే డీమాన్ పవన్కి షష్ఠికి ఒక బాండింగ్ అయితే ఉన్నప్పుడైతే ఉంది, బ్రదర్లీహుడ్ టైపు బాండింగ్ అయితే ఉంది. సరే, తను చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇంతమంది నీకు జనాల ద్వారా కూడా నాగార్జున గారు వీకెండ్ వచ్చినప్పుడు ఇన్నిసార్లు చెప్పారు కదా, అలాగే వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అలాగే బయట నుండి వచ్చి చెప్పేవాళ్ళు సలహాలు ఇస్తున్నారు, అలా హౌస్ మేట్స్ చెప్తున్నారు. ఇంతమంది చెప్పినా సరే నువ్వు ఎందుకని చేంజ్ అవ్వట్లేదు, నీ ఆట మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇప్పుడు రీతు చౌదరి ఉంది, రీతు చౌదరి చక్కగా తన గేమ్ తనైతే కాన్సన్ట్రేషన్గా ఆడుకుంటుంది. ఎక్కడ గేమ్ పెట్టాలి అవన్నీ దేనికి దానికే సపరేట్ చేసుకొని తనంతా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు నువ్వు మాత్రం ఏంటి కండబలం అయితే ఉంది కానీ బుద్ధిబలం వాడట్లేదు నువ్వు అని చెప్పి అయితే మాత్రం నామినేట్ చేసింది. దానికి డీమాన్ పవన్ ఇచ్చిన ఆన్సర్ అయితే చాలా తెక్కగా అయితే అనిపించింది. ఎందుకంటే డీమాన్ పవన్ దగ్గర ఉన్న విషయం ఏంటంటే, డీమాన్ పవన్ దగ్గర ఉన్నది చైల్డిష్ మెంటాలిటీ అని నేను అంటాను. అంటే ఎలా అంటే ఫీల్ అయిపోతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఆలోచించి ఇచ్చేద్దామని ఉండదు. ఇప్పుడు తను పదే 4-5 సార్లు నొక్కిందండి నన్ను షష్ఠి గారు కూడా. నీకు అర్థమవుతుందా, నీకు ఎందుకని అర్థం కావట్లేదు, ఎంతమంది చెప్తున్నా సరే నువ్వు ఎందుకని దాన్ని బ్రెయిన్కి తీసుకోవట్లేదు, బుర్రవాడని అని చెప్పాక కూడా తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే సింపుల్గా, లేదు నాకు నేను నా కళ్ళతో చూడంగా నేను ఏది నమ్మను అంటాడు. ఏంటి కళ్ళతో చూడాలంటే నువ్వు హౌస్ నుండి బయటికి వెళ్ళాలి. నువ్వు హౌస్ నుండి బయటికి వెళ్ళిపోతే కళ్ళతో చూస్తావు, అంతేగాని హౌస్ నుండి బయటికి వెళ్ళకుండా కళ్ళతో చూడాలనుకుంటే అవ్వదు కదా. ఏం సమాధానం చెప్తున్నావు డీమాన్ పవన్, నీకే అర్థం కావట్లేదు. ఆమె అయితే మనల్ని నామినేట్ చేయడం ఏ రీజన్తో అయితే నామినేట్ చేసిందో ఆ రీజన్ అయితే 100% కరెక్ట్ అనేది నా ఫీలింగ్. అలాగే తను ఇంకోళ్ళని నామినేట్ చేయడానికి అవకాశం ఇచ్చింది రామారావుతోడికి ఇచ్చింది చాకు, ఎవరైనా నామినేట్ చేయని చెప్పి. ఆయన అయితే మాత్రం గౌరవం నామినేట్ చేశాడు. ఎందుకంటే తన కెప్టెన్సీ ఏదైతే వచ్చినప్పుడు తన కెప్టెన్సీ కరెక్ట్గా చేయలేదు అనేది మనవాడు వాదించే వాదన. అందులో గౌరవ్కి కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల గౌరవ్ దాని గురించి పెద్ద డిఫెండ్ చేయలేదు. అక్కడ నీకు అర్థమైందని కూడా అడిగాడు రాము. అడితే నాకు అర్థమైంది అని అన్నాడు తప్ప తనైతే ఏమీ దాని విషయంలో అయితే ఏం మాట్లాడలేదు. మొత్తానికైతే మాత్రం షష్ఠి గారిది ఇది నామినేషన్స్. అటు గౌరవ్ రాములతో చేశాడు, డీమాన్ పవన్ని షష్ఠి గారు చేశారు. అయితే దీని వరకు వస్తే నెక్స్ట్ భరణి గారు ఎంటర్ అయ్యారు. భరణి గారు ఎంటర్ అవ్వగానే దివ్య ఎమోషన్ ఫీల్ అయింది, తనుజ కూడా ఫీల్ అయింది. రాములతో సంహవ్ అండ్ ఎమాన్యుల్ వెళ్ళి సారీ అన్న అంటే మనోడు రావడంతోనే ఎమాన్యుల్ని హక్ చేసుకొని కట్టప్ప బాహుబలిని చంపేస్తూ అమరేంద్ర బాహుబలి వచ్చాడని చెప్పి బాహుబలి స్టోరీ ఖచ్చితంగా చెప్పాడంటే ఈయన ప్రభాస్, ఆయన కట్టప్ప అనమాట. మొత్తానికైతే మాత్రం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆయన నామినేట్ చేసింది సంజన గారిని నామినేట్ చేశాడు. మెయిన్ రీజన్ ఏంటంటే లాయల్టీ, ఇంటిగ్రిటీ అండ్ అలాగే నమ్మకానికి సంబంధించిన విషయం మీద అయితే నామినేట్ చేశాడు. ఒకటి సంజన గారు పదే ఏంటంటే సంజన గారి మీద భరణి గారు చెప్పిన మెయిన్ పాయింట్స్ వచ్చేసరికి ఏంటంటే, మీరు ఎక్కడ కూడా
నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. మీరు చేస్తే మజాక్, వేరే వాళ్ళు చేస్తే రజాక్ అన్నట్టే వ్యవహరిస్తారు. మీరు అదే డైలాగ్ మీరు మిగతా వాళ్ళు చెప్తారు. అలాగే మీరు కొన్ని నీతులు చెప్తారు, మీరు పాటించరు. ఎక్కడా కూడా మీరు ఒక ప్లేయర్ మీద డిపెండ్ అయ్యి ఆడుతున్నారు అంటే ఇండైరెక్ట్గా ఇమాన్యుయల్ మీద డిపెండ్ అయ్యి ఆడుతున్నారంటే మరి నువ్వెవరితో ఆడుతున్నావు? మీరు గ్రూపులుగానే ఆడుతున్నారు కదా, మీరు ఈ బాండింగ్లు పెట్టుకోబట్టే బయటికి వెళ్ళిపోయారు భరణి అన్న అని చెప్పి అయితే చాలా నైస్గా ఆయనకి సెటైర్ వేసిందని చెప్పాలి. అయితే భరణి గారు అక్కడ చెప్పిన బట్టి కూడా రామురాతో నన్నమ్మ తీసేసింది గేమ్లోంచి. వీళ్ళంతా ఎవరికేం ఆడుతున్నాను, మేము డిపెండ్ అవ్వలేదు, ఎవరికి నేను సలహాలు ఇస్తున్నాను, ఎవరైనా వచ్చి నాతో మంచిగా మాట్లాడితే నేను కాదనలేను, మామూలుగా మాట్లాడుతాను, బాండింగ్లు పెట్టుకోవడం అయితే నేను రాలేదని చెప్పి తనైతే తన డిపెండ్ తను చేశాడు. కానీ ఎవరిది ఇందులో కరెక్టు, ఎవరిది రాంగు అంటే సంజన గారు ఆబ్వియస్లీ తను చేసిందే కరెక్ట్ అనుకుంటుంది అనేది ఓపెన్గా కనిపిస్తుంది. భరణి గారిది ఓపెన్గా కనబడకుండా అది ఆయన బయటకి ఎక్కడ కూడా ఎవరితో షేర్ చేయడు. ఎందుకంటే అన్ని కెమెరాలు ఉంటాయని కూడా ఆయన మనసులో ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ప్రకారం ఆయన వెళ్తూ ఉంటాడు తప్ప ఎవరి దగ్గర టక్కమని ఓపెన్ అయిన 2-3 సందర్భాలు కూడా పేలిపోయినాయి. ఏది చూసావో నన్ను పంపించేసే వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోతున్నారనే మాట ఇవన్నీ కూడా చూసే వ్యూవర్స్గా ట్రిగర్ అయిపోతున్నాయి. అందుకని భరణి గారు తక్కువ మాట్లాడితేనే బెటర్. ఎందుకంటే కొంతమంది మాటలని చాలా అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది వ్యూవర్స్కి. కాబట్టి భరణి గారు లాంటి వాళ్ళు సైలెంట్గా ఉండి మాట్లాడకుండా పని చేసుకోవడం, వెళ్ళిపోవడమే కరెక్ట్ అనేది నా ఫీలింగ్ కూడా. ఆయన కూడా అదే ఫాలో అవుతున్నాడు అనేది నా ఫీలింగ్. సో ఇక్కడ ఎవరు తప్పు అంటే సంజన గారిది 100% తప్పు. ఇప్పుడుకొచ్చి అన్ని సీజన్లో కలిపి ఎక్కువసార్లు హోస్ట్ ద్వారా, బిగ్ బాస్ హోస్ట్ ద్వారా అక్షంతలు తెచ్చుకొని తిట్టులు తిన్నోళ్ళు ఎవరంటే సంజన గారే. అందరికన్నా ఎక్కువ సార్లు సారీ చెప్పింది హౌస్మేట్స్కి సిగ్గు లేకుండా అనేది సంజన గారే. ఎన్నిసార్లు సారీ చెప్తారు, ఎన్నిసార్లు రిపీట్ చేస్తారండి, ఒక మాట అనేసి నవ్వుతారేంటి, అసలు ఏంటి అసలు అని చెప్పి సేమ్ క్వశ్చన్ వీకెండ్లో దివ్య గారు ఏదైతే గట్టిగా వేసుకున్నారో సేమ్ భరణి గారు కూడా అదే పాయింట్ మీద గట్టిగా సాలిడ్గా అయితే మాత్రం ఆమె వేసుకున్నారని చెప్పాలి. మొత్తానికైతే ఇక్కడ నామినేషన్స్ ఇది పరిస్థితి. తర్వాత ఈయన తీసుకెళ్ళి నిఖిల్ని ఇచ్చాడు. ఇంకోటి ఇక్కడ భరణి గారిని అప్పటికీ కూడా చాకు నాకు ఇవ్వండి మీకోసం నేను వెయిట్ చేస్తానని చెప్పి దివ్య ఎంత అడిగినా సరే అది తీసుకెళ్ళి నిఖిల్కి ఇచ్చాడు. నిఖిల్ని ఎవరికిస్తే నిఖిల్ని ఎవరు నామినేట్ చేశాడు? తనూజాని నామినేట్ చేశాడు. తనూజాని నామినేట్ చేసింది కూడా ఎందుకంటే బాల్ గేమ్లో నేను ఆడపిల్లను కదా నాకు ఇవ్వు అని చెప్పి బెగ్గింగ్ చేసుకున్నావు, నువ్వు అలా అడుక్కోవడం అనేది కరెక్ట్ కాదు, కప్పు కూడా అడుగుతుంది ఇచ్చేస్తావు ఎమాన్యుల్ అని చెప్పి నిఖిల్ని ఎమాన్యుల్ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అలాగే తనూజ దాన్ని చాలా బాగా డిఫెండ్ చేసిందని చెప్పాలి. ఎక్కడ వదిలిపెట్టలేదు. నువ్వేం ఆడావంటే అంతవరకు వచ్చింది. నీకు వచ్చిన అవకాశం నువ్వేం చేసావంటే నేను 2 వారాలే కదా ఉన్నాను, 2 వారాల్లో నేనేం చేయగలనంటే నాకు అంతే, నాకు ఆపర్చునిటీ చేస్తాను, నేను ఎక్కడ కూడా గివప్ ఇవ్వలేదు కదా, నా ప్రయత్నం నేను చేసి ఎండ్ పాయింట్ వరకు వెళ్తున్నాను, పోతుంది నేనేం చేయను అని చెప్పి నా ప్రయత్న లోపం అయితే లేదు కదా, నీలాగా నేను గివప్ ఇవ్వట్లేదు కదా అని చెప్పి తనైతే మాత్రం గట్టిగా డిఫెండ్ చేసిందని చెప్పాలి. మొత్తానికి తనూజాని నిఖిల్ నయ్యర్ అయితే నామినేట్ చేశాడు ఈ విషయంలో. అయితే ఇప్పటికీ మొత్తానికి నామినేషన్లో ఈ వీక్ ఉన్నది ఎవరెవరంటే మాధురి, సంజన, తనూజ, గౌరవ్ అండ్ రాము రాథోడ్, డిమాండ్ పవన్ కళ్యాణ్ అండ్ రీతూ చౌదరి. మొత్తం 8 మంది నామినేషన్లో ఉన్నారు. ఈ 8 మందికి సంబంధించి నిన్న జరిగిన ఓటింగ్ వరకు కూడా నైట్ జరిగిన ఓటింగ్ నేను చెక్ చేశాను. పైన టాప్ 2లో అయితే మాత్రం పవన్ కళ్యాణ్, తనూజ ఉన్నారు. 3కి వచ్చేసరికి సంజన గారు ఉన్నారు, మాధురి గారు కూడా నెక్స్ట్ ఉన్నారు. బాటంలో వచ్చేసరికి రీతూ చౌదరి, డిమాండ్ పవన్ అయితే ఉన్నారండి. గౌరవ్ కూడా ఫార్ బెటర్ దాన్ డిమాండ్ అండ్ రీతూ చౌదరి అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ నెగిటివ్ ఎలా జరిగిందంటే ఒకటి తెగ గొడవ ఆడుకుంటున్నారండి. అసలు ఆ గొడవకి అర్థం లేదు, అంతం లేదనేది నాకు అర్థం. శ్రీజ వాగుడు ఒక ఎత్తు అయితే వీళ్ళిద్దరు వాగుడు ఒక ఎత్తు అని చెప్పాలి. వీళ్ళిద్దరు కూడా ఎంత అంటే అంత డిస్కషన్లు పెడుతున్నారు. చూసే వ్యూవర్స్కి మీరు ఏం చెప్తారండి? ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అండి, మీరు ఇక్కడ వచ్చి నువ్వు నాతో మాట్లాడలేదు, నువ్వు అది ఒక్క చిన్న విషయం మీద ఈ డిమాండ్ పవన్ ఒకడు పిల్ల చేష్టలు పిల్ల అసలు వేస్తూ ఉంటాడు. వెళ్ళి ఆ అమ్మాయి ఒకటి చెప్తూ ఉంటుంది, ఆ అమ్మాయి కూడా చెప్పిందే చెప్తుంది. పోనీ చెప్పింది కదా అని వదిలిపెడతాడంటే డిమాండ్ పవన్ వదిలిపెట్టాడు. డిగ్గింగ్ చేస్తూనే ఉంటాడు. ఇంకోటి
నేను ఇంకోటి కూడా అంటున్నాను, నిన్న భరణి గారు హౌస్ నుండి హాస్పిటలైజ్ అయ్యాడు బికాజ్ ఆఫ్, నాకు తెలిసి భరణి డేమన్ పవన్ అనేది నా డౌట్. ఎందుకంటే డేమన్ పవన్ ఆటలో దిగాడు అనుకోండి, అర్థం పర్థం లేకుండా అడ్డగోలుకి వెళ్తాడనేది నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. అంటే ఇప్పుడు నీతో డిప్స్ కొట్టేంత కెపాసిటీ భరణి గారికి ఉందంటే నీ వయసు ఎక్కడ, ఆయన వయసు ఎక్కడ, అయినా సరే నీతో డిప్స్ కొట్టాడంటే యూ షుడ్ అప్రిషియేట్. బట్ నీకు ఆ రోజు నుండి కూడా ఫస్ట్ నుంచి కూడా భరణి గారి మీద డేమన్ పవన్కి సంహా ఒక నెగిటివిటీ అయితే ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఒక తెలియని వార్ అయితే నడుస్తుంది, కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. సో ఈ గేమ్లో ఇప్పుడు ఏదైతే చెప్తాను ఆ గేమ్ గురించి కూడా చెప్తాను, మొత్తం గేమ్లోకి వెళ్ళిపోతున్నాను. మొత్తానికైతే మాత్రం డేమన్ పవన్ ఏంటంటే చైల్డిష్ మెంటాలిటీ అని చెప్పాలి. పిల్ల చేష్టలు ఎక్కువ. ఆ కళ్యాణ్ కూడా అంతే, ఈ మనోడు కూడా అంతే. అసలు అన్మెచ్యూర్డ్గా మనోడు అన్మెచ్యూర్డ్ అని పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, 100% కరెక్ట్. కానీ అదే బోర్డు తీసుకుని ఈయన మెడలో కూడా వేసుకుంటే బాగుండేది అనిపించింది ఆ రోజు. అయితే మొత్తానికి నామినేషన్స్ అయితే వీళ్ళలో ఉన్నారు. తర్వాత ఎవరైతే హౌస్లోకి మొత్తం ఆ రోజు నైట్ కంప్లీట్ అయింది, పొద్దున్నే ఉదయం అయింది. ఉదయం అవడంతోనే శ్రీజ అండ్ భరణి గారు అయితే హౌస్లోకి ఎంటర్ అయ్యారు. అంటే మీకేమో అర్థమైంది, ఇప్పటివరకు ఎవిక్టెడ్ ఎవరైతే లోపలికి వచ్చారో వాళ్ళలో శ్రీజ భరణి గారు అయితే మాత్రం ఎలిజిబుల్ ఫర్ రీఎంట్రీ అని ఇండైరెక్ట్గా చెప్పారు. అయితే ఇక్కడ టాస్క్ ఏంటంటే వీళ్ళ మీద కొన్ని ఒపీనియన్స్ అడుగుతారు. అంటే మీరు సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, వీళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వండి అంటే రూమ్ ఎవరైతే హౌస్మేట్స్ ఉంటారో వీళ్ళిద్దరికీ ఎవరికి నచ్చిన వాళ్ళకి ఒక అద్దం మీద సలహాలు సూచనలు రాసి మీరు మార్చుకోండి అని చెప్పి సలహాలు ఇవ్వాలి. అదొకటి. నెక్స్ట్ 3 రౌండ్లో జరుగుద్ది గేమ్స్ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి జరుగుద్ది. ఇంకోటి పోల్ కూడా పెట్టారండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మీరు ఇద్దరిని తీసుకొచ్చినప్పుడు ఎయిదర్ హౌస్ మేట్స్ చేత ఓటింగ్ అని వేయించి ఉంచాలండి హౌస్లో, లేదంటే వీళ్ళిద్దరిని ఎలాగో పెట్టారు, పోల్ ఎలాగో పెట్టారు కాబట్టి పోల్ మీద బేస్ అయ్యి ఎవరికైతే పోల్లో ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళనన్నా మీరు హౌస్లో ఉంచాలి. అంతేగాని మళ్ళీ గేమ్స్ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాలేదు. వీళ్ళిద్దరు గేమ్స్ పెట్టడం ఏంటండి, ఒక శ్రేజాకి ఒక భరణి గారికి పెట్టడం ఏంటి, మళ్ళీ ఇందులో కూడా టీమ్స్గా విడగొట్టమన్నారు. నేను చెప్తాను దాని గురించి. దానికన్నా ముందు కూడా ఇప్పుడు అది లైవ్లో వచ్చింది, ఎపిసోడ్లో లేదండి. గేమ్ ఏదైతే ఉందో ఎపిసోడ్లో లేదండి. నేను మామూలుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. బట్ ఎపిసోడ్ వరకు వచ్చేసరికి మాత్రం ఒకటైతే జరిగింది. వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత మిర్రర్స్ ఇచ్చి వాళ్ళకి సలహాలు ఇవ్వమన్నారండి. ఎవరికి నచ్చిన సలహాలు ఇచ్చారు. దివ్య వచ్చేసి భరణి గారికి ఇచ్చింది, అలాగే తనూజ వచ్చే భరణి గారికి ఇచ్చింది, రామురాతోడు ఇచ్చాడు సలహాలు. తర్వాత మాధురి గారు వచ్చేసరికి మన శ్రీజాకి ఇచ్చింది. అలాగే గౌరవ్ వచ్చేసి భరణి గారికి ఇచ్చాడు. తర్వాత సంజన గారు కూడా భరణి గారికి ఇచ్చారు. అంటే కొన్ని ఏమో సలహాల్లోకి వెళ్ళియండి, కొన్ని అయితే మాత్రం కంప్లీట్గా నామినేషన్ ప్రక్రియ జరిగినట్టు నామినేషన్ చేసినట్టు చేశారండి. అదే నామినేషన్ కాదు, డిస్కషన్, ప్రొలాంగ్ డిస్కషన్స్, గంటలు దాని మీద డిబేట్లు. సలహా ఇచ్చినప్పుడు సలహా నాకు సూట్ అవుద్దా లేదనేది మాట్లాడుకోవడం ఒకటి, అయిపోయిన తర్వాత యాక్సెప్ట్ చేయడం ఏదో ఒకటి, ఒక దగ్గర ఒక 3-4 పాయింట్లు చెప్పుకొని కరెక్ట్ చేస్తే బాగుండేది అనేది నా ఫీలింగ్ అనిపించింది. మొత్తానికైతే మాత్రం ఈ సలహాల కాన్సెప్ట్ అనేది అన్నెసరీ అనిపించింది. అసలు ఈ బిగ్ బాస్ షోకి సంబంధించి బ్యాక్ ఎండ్లో ఎవరైతే ఈ గేమ్స్ కానీ ఇలాంటి కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో నాకైతే మాత్రం అంత ఇన్నోవేటివ్గా అనిపించట్లేదు. ఇది ఒక ఫీడ్బ్యాక్ లాగా తీసుకుంటే బెటర్. ఫీడ్బ్యాకే ఇది. ఎవరైతే బ్యాక్ ఎండ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారో ఈ బిగ్ బాస్కు సంబంధించి వాళ్ళైతే మాత్రం ఈ సెలక్షన్ ఆఫ్ కంటెంట్ క్రియేటింగ్ ఏదైతే ఉందో రాంగ్ అని చెప్పాలి. చాలా చండాలంగా అనిపించింది. ఇప్పుడు శ్రేజాని తీసుకొచ్చారు బాగానే ఉంది, భరణి గారిని తీసుకొచ్చారు బాగానే ఉంది. వీళ్ళిద్దరికీ మీరు ఎయిదర్ ఓటింగ్ జనాల ద్వారా తీసుకోవాలి, ఆబ్వియస్లీ జనాల చేత అక్కడ ఉన్న ఎవరైతే హౌస్మేట్స్ ఉన్నారో వాళ్ళ చేత మీరు ఓట్లు వేయించండి, రీజన్ చెప్పించండి, ఎక్సలెంట్గా ఉంటుంది. దాని మీద ఒక ప్రొలాంగ్ జరుగుతుంది. అంతేగాని ఈ మిర్రర్ మీద రాయడం సలహాలు ఏంటండి? దీనివల్ల ఏం ఉపయోగం? ఒక్క ఉపయోగం ఉందా ఏమన్నా? ఏదో నామినేట్ చేసినట్టు ఉపయోగం లేని యూజ్లెస్ యాక్టివిటీ అయితే నేను అంటాను. ఎందుకంటే దానివల్ల ఒక ఓటింగ్ రాదు, దానివల్ల ఒక ఒపీనియన్ ఏమీ లేదు, ఒక సలహా ఇవ్వడం మళ్ళీ పెట్టాడు. దానివల్ల రిజల్ట్ ఏమైనా ఉంటుందా? వాళ్ళిద్దరికి ఇంతమంది వీళ్ళకి సలహా ఇచ్చారు అంటే రమ్మంటున్నారా అని ఎలా ఏమన్నా ఉందా అంటే ఏమి లేదు, నథింగ్, ఏమి లేదు, అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఈ ఎపిసోడ్ అయితే ఎంతటితో అయిపోయింది. అక్కడ ఏం జరగలేదు, వచ్చారు, ఎవరు ఒపీనియన్ అలా చెప్పారు, ఎక్కడితో కేల్కతం దుకాల్బాద్. అయితే
బాగా నడుస్తున్న సోషల్ మీడియాలో బజ్ ఏంటంటే, నేను లైవ్ కూడా చూసాను, లైవ్లో కూడా చూపించలేదండి. వీళ్ళు పేరుకే లైవ్ అంటున్నారు కానీ లైవ్లో ఏం చూపించట్లేదండి. మ్యాక్స్ టు మ్యాక్స్ కెమెరాలు, ఇప్పుడు అక్కడ ఒక గేమ్ జరుగుతుంది అనుకోండి, ఫర్ సపోజ్ అండి, నేను మాట్లాడుతున్నప్పుడు లేకపోతే నా యాక్టివిటీ మీకు వాయిస్ వినిపిస్తున్నప్పుడు కెమెరా నా మొహం చూపించాలా, లేదంటే అక్కడ ఉన్న గడ్డి, అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూలు, లేదంటే అక్కడ ఉన్న కెమెరా, లేదంటే ఎమాన్యుయల్ తల, ఇవి చూపిస్తారా చెప్పండి? కాబట్టి లైవ్ అనేది పేరుకే లైవ్ అండి. ఏదో కొన్ని ఎవిడెన్సెస్ కోసం అయితే లైవ్ చూడాలి తప్ప అంతకుమించి లైవ్ చూస్తే ప్రయోజనం ఏమైనా ఉందా అంటే, నన్ను ఎమాన్యుయల్కి అంత భరణి గారికి దెబ్బ తగిలి వెళ్ళిపోతే కనీసం లైవ్లో కనీసం లేదు. ఇంకోటి నేను అనుకోవడం ఏంటంటే, హౌస్మేట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు అనిపించింది. డోంట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ భరణి విచ్ ఈస్ హ్యాపెండ్ ఇంజురీ అని చెప్పి, అంటే ఇంజురీకి సంబంధించి కానీ వెళ్ళిపోయిన సంగతి కానీ ఈ విషయంలో మీరు బాధపడకండి అని కూడా హౌస్మేట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఎక్కడ ఎవరు ఏం మాట్లాడుకోవట్లా. ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ జరిగింది, ఆయనకి ఏదో ఫ్రాక్చర్ అయిందో సంథింగ్ ఏదో అయింది, బయటికి తీసుకెళ్లారన్న విషయాన్ని ఎవరో మాట్లాడుకోవట్లేదంటే అర్థం ఏంటి? వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళినట్టేమో మనకు కనబడదు, లైవ్ చూసేవాళ్ళకి మనకేం కనబడదు. పోనీ ఆ ఛాయలు కూడా ఉండవు, గేమ్ ఆగిపోయింది, ఎవరికాడ కూర్చొని సొల్లు మాట్లాడుకుంటారు. అంతేగాని భరణి గురించి ఎవడ మాట్లాడు. ఇప్పుడు వస్తాడంటారా, రారంటారా, హాస్పిటల్లో ఉన్నారంటారా, ఎలా ఉందంటారు, బాగానే సెట్ అయిందా, పూర్తిగా ఏమన్నా మేజరా, ఇలాంటి డిస్కషన్ ఏదో చేసుకుంటారు కదా హాస్పిటల్ వెళ్ళిపోయిన తర్వాత. అదేమీ లేదు లైవ్లో. పోనీ ఇందులో ఏమైనా చూపిస్తారంటే ఇందులో అయితే అసలు ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే చూపించలేదు, అది కూడా కేవలం ఏంటంటే ఎడిటింగ్లో తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదంతా ఏంటంటే పెంట అయిపోతుంది. వాస్తవం చెప్పాలంటే ఈ ప్రాసెస్సే దరిద్రపుడు ప్రాసెస్. గేమ్ పెట్టడం ఏంటి అని నాకు అర్థం కావట్లా. వాళ్ళకి గేమ్ పెట్టి టీమ్స్గా డివైడ్ చేయడం, మళ్ళీ పోల్ ఇచ్చారు లాస్ట్లో. మీరు ఎవరినైతే లోపల తీసుకురావాలంటే మేము అది కూడా పోల్ మేము పెడుతున్నాము, మీ ఇద్దరిలో చెప్పాలంటే జనాల చేత ఓట్లు వేస్తున్నారు. ఏంటిది? వేస్తే పోల్స్ వేయించి తీసుకురండి, లేదంటే సలహాలు సూచనలు ఇచ్చారు కదా, ఆ సలహాలు సూచనల్లో ఎక్కువ మంది సలహాలు ఎవరికి ఇచ్చారో వాళ్ళని లోపలికన్నా తీసుకురండి, బయటకన్నా పంపించండి. అంతేగాని అటు చేసి ఇటు చేసి ఏం చేస్తున్నారో నాకే అర్థం కావట్లా. చూసేవాడికి అయితే మాత్రం పెచ్చగా ఉందని చెప్పాలి. ఈ రీఎంట్రీ అనేది పెద్ద చెత్త కాన్సెప్ట్. చేసింది కాక దానికి ప్రాసెస్ ఏదైతే ఉందో పరమ చెత్త అని అయితే నేను చెప్తాను. అందులో నిజంగా చెప్తున్నాను, బ్యాడ్ లక్కో గుడ్ లక్కో ఏమో తెలియదు కానీ రీఎంట్రీ ద్వారా మాత్రం చేసే మాత్రం లోపలికి ఎంటర్ అయితే మాత్రం చెవుల్లో దూదులు పెట్టుకొని వినాలి అనేది నా ఫీలింగ్. ఖచ్చితంగా కాటన్ బిజినెస్, కాటన్ ఫ్రీగా చూసే వాళ్ళందరికీ కూడా, ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా కాటన్ పత్తుండ అడ్రస్ తీసుకొని ప్రతి ఇంటికి పంపించాలి, శ్రేష కనుక హౌస్లో ఉంటే అనేది నా ఫీలింగ్. ఇకపోతే గేమ్లో కూడా ఫస్ట్ రౌండ్లో ఏదైతే జరిగిందో దాని గురించి కూడా నేను ఎపిసోడ్లో రాకని చెప్తున్నాను. ఫస్ట్ రౌండ్లో గేమ్ వచ్చేసరికి ఒక స్క్వేర్ గీశారు, అందులో టవర్ కట్టాలి. అక్కడ ఒక సర్కిల్స్ లాగా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఆ పిరమిడ్ షేప్లో సర్కిల్స్ ఉంటాయి. అవన్నీ తీసి ఒక దాని మీద ఒకటి పోర్చాలి. రెండు టీములు ఎవరంటే శ్రేజ టీము, భరణి గారి టీం, ఈ రెండు టీంలకి ఎవరెవరు సపోర్ట్ చేస్తారో అనుకున్నప్పుడు ఇక్కడ పెద్ద జరిగింది ఏంటంటే, రీతు చౌదరి, పవన్ కళ్యాణ్, ధీమాన్ పవన్, గౌరవ్ వీళ్ళందరూ కూడా శ్రీజాకి సపోర్ట్గా వెళ్ళిపోయారండి. ఎందుకంటే ఇక్కడ తనూజాకి ఫేవర్గా ఎవరు ఉంటున్నారు అనే దాంట్లో ఇక్కడ వార్ జరుగుతుంది. తనూజాకి ఎవరెవరైతే కొద్దిగా ఫేవర్గా ఉంటారో వాళ్ళందరూ సైడ్ దూసేస్తున్నారు. సో అంటే తనూజా ఫ్యామిలీయే కదా ఇదంతా, భరణి గారి ఫ్యామిలీ అవ్వచ్చు, తనూజా గారి ఫ్యామిలీ అవ్వచ్చు, వీళ్ళు క్లోజ్ కాబట్టి గౌరవ్ కానీ నిఖిల్ కూడా ఉండాలనుకోలే. యాక్చువల్గా నిఖిల్ కూడా ఉండాలనుకోకపోతే ఫస్ట్ వెళ్ళి వాళ్ళకన్నా ముందు వీళ్ళు వెళ్ళి అడిగారని చెప్పి ఒక్క మాట మీద నిఖిల్ ఉండిపోయాడు భరణి గారి వైపు. లేదంటే భరణి కూడా వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న అందరూ ఎవరెవరైతే బలంగా ఉండే వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఇంకేముంటుంది? ఇక్కడ తీసుకెళ్ళి ధీమాన్ పవన్ను గౌరవ్ దిగారు ఆమె తరపున సపోర్ట్ చేయడానికి. ఇటుపక్క ఎమాన్యుల్ను నిఖిల్ నాయరు దిగారు. ఇక్కడ నిఖిల్ నాయరు ఈ ప్రాసెస్లో ఏమైందంటే ఫస్ట్ రౌండ్లో అయితే మాత్రం కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఎందుకంటే ఎవరు ప్రాపర్గా చేయలేదండి. ఎవరో ప్రాపర్గా అక్కడ రెండు రూల్స్ ఏంటంటే సర్కిల్లో కట్టాలి, టవర్ కట్టకుండా ఉంచాలి. సర్కిల్లో అయితే ఇద్దరిది లేదు, తీసే. వాళ్ళు ఏమంటారంటే టవర్ అయితే కట్టి ఉంది కదా, ఎక్కువగా వాళ్ళకన్నా మాది టవర్ ఎక్కువ కట్టి ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ కింద మాకే ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గట్టిగా అడగడం జరిగింది. పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చాలా గట్టిగా ఫైట్ చేశాడు డిబేట్లో కూడా. సుమన్ శెట్టి కూడా భరణి గారి గురించి చాలా ఆర్గ్యుమెంట్ చాలాసేపు చేశాడని చెప్పాలి. లైవ్లో అయితే మాత్రం
తాడ తీసేసిన శ్రేష ఈ విషయంలో నాది కరెక్ట్ మీరు చూసారా అది ఇది. అయితే మొత్తానికి దీనికి సంచాలక్ ఎవరంటే మాధురి గారు అప్పటి వరకు మాత్రం భరణి గారినే సపోర్ట్ చేశారు. వాళ్ళదే ఉంది మరి ఏమనుకున్నారో ఏంటో, మరి మంచితనం అనిపించుకుందాం అనుకున్నారో, అన్ఫెయిర్గా నువ్వు నా మీద కోపం కాబట్టి ఫస్ట్ రౌండ్ భరణి గారికి ఇస్తారని చెప్పి ఆ మీద నిందేస్తారేమో భయంతో ఇచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. శ్రేజాని విన్నర్గా ప్రకటించింది. శ్రేజ ఫస్ట్ రౌండ్లో అయితే విన్ అయింది. అందరికి ఆశ్చర్యం అనిపించింది. మాధురి ఏంటి శ్రేజాని విన్నర్గా ప్రకటించడం ఏంటి, ఆమె కదా ఇందాల వరకు లేదు భరణి గారికి అది కూడా మీది ఇద్దరిది లేదు, ఇద్దరు టై అయినట్టు అని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు విన్నర్గా శ్రేజాని ప్రకటించింది ఏంటంటే ప్రతి ఒక్కరు అయితే ఆశ్చర్యపోయారు. ఇది నెక్స్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుద్దులండి, చూద్దురు కానీ ఏం జరిగింది ఏంటనేది కంప్లీట్గా. నాకైతే మాత్రం భరణి గారి హాస్పిటల్ ఏదైతే అయ్యారో అది క్యూర్ అవ్వాలి, త్వరగా గేమ్లోకి వస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే వన్ ఆఫ్ ద